బేరంలో ఉన్న విషయం మీకు చాలా మందికి తెలుసు. ఇది ఈ రోజు ఏంటంటే కొన్ని ప్రాంతాలు చూపించడానికైతే నాకు డ్యూటీ లేదు కాబట్టి మా ఫ్రెండ్ వెహికల్లో నేనైతే బయలుదేరాను. ఆగి మరీ చూపించలేను కానీ పోతూ పోతూ మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక మనమైతే ఒక బ్రిడ్జి పైకి వెళ్తున్నాం కదా, ఇదైతే గతంలో ఆల్బార్ రౌండ్ అబౌట్ అని అంటుండేవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రౌండ్ అబౌట్ తీసేసి ఇక్కడైతే ఒక పెద్ద బ్రిడ్జి కట్టేసిరు, ఫ్లైఓవర్. దాదాపుగా 3 అంచెలు ఉంటది అన్నట్టు. పైనకెళ్ళి ఒక వెహికల్ పోతుంది, మధ్యలోకెళ్ళి ఒక వెహికల్, కిందికెళ్ళి పోయే అలాంటి ఇక్కడైతే ఒక ఫ్లైఓవర్ నిర్మించారు. చాలా అంటే చాలా పెద్దది. ఈ సైడ్ లో మాత్రం అదే పెద్ద రౌండ్ అబౌట్ అనుకోవచ్చు, ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ అనుకోవచ్చు. మనమైతే ఇప్పుడు దాదాపు ఏంటంటే అల్బా సైడ్ మనం వెళ్తున్నాం. మనము ఈ రైట్ సైడ్ లో చూసుకున్నదంతా కూడా పెట్రోల్ పైప్ లైనింగ్ మీకు ఆల్మోస్ట్ వీడియోలో కనబడుతుందని నేను అనుకుంటున్నా. చాలా అంటే చాలా పెద్ద పైప్ లైనింగ్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు వచ్చేది అంతా కూడా పెట్రోల్ వచ్చింది ఫిల్టర్ చేసేది బాప్కో అంటారు. బేరంలో అయితే బాప్కో అంటారు, సౌదీలో అయితే అరంకో అంటారు. పేర్లు చేంజ్ అయినా గానీ ప్లేస్ అయితే సేమే. అయితే మనకు లెఫ్ట్ సైడ్ కనబడేటి మొత్తం కూడా పెట్రోల్, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి. ఫిల్టర్ అయ్యి మనకేంటంటే వేరే దేశాలకు గానీ బంకులకు గానీ వస్తుంది. వీలున్నప్పుడు అది దూరం నుంచి చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మరీ దగ్గర నుంచి ఫోటోలు వీడియోలు తీసేది అలౌట్ ఉండదు కాబట్టి మీకు దూరం నుంచి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు ఇప్పుడు ముందట వచ్చేది మొత్తం కూడా అల్బా అంటే ఇది ఇక్కడి వాళ్ళకైతే అందరికి తెలుసు అనుకో. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీ. చాలా అంటే చాలా పెద్ద ఫ్యాక్టరీ. చాలా కొన్ని వేల మంది ఇందులో అయితే వర్క్ చేస్తారు. మొత్తం కూడా అల్యూమినియం ఇక్కడ రెడీ అవుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ప్రపంచంలోనే రెండోది ఫ్యాక్టరీ, అల్యూమినియం ఫ్యాక్టరీ ఇక్కడ బేరన్లో ఉందని అయితే నాకు తెలుసు. బేరన్కు డీజిల్, పెట్రోల్ ద్వారా ఏదైతే ఆదాయం వస్తుందో ఈ అల్బా ద్వారా కూడా చాలా వరకు అయితే ఆదాయం వస్తుంది. మనం చూసుకోవచ్చు ఇటు సైడ్ కనబడేది కూడా అంతా కూడా అల్బానే. మనం ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగేసినాం. చాలా అంటే చాలా పెద్దది. ఇది దాదాపుగా 2019-2020 సంవత్సరంలో అది ఎంత 50% ఉన్నదని మళ్ళీ ఒక 50% రెడీ చేసిరు. అంటే దాదాపుగా ఎంత అవుతుందో దాన్ని డబుల్ చేసే ప్రయత్నం అయితే చేసిరు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనం ఇప్పుడు వెళ్లే రూట్ ఏదంటే దురదుల్ బేరన్ అని అయితే అంటారు. దాదాపు ఏంటంటే ఖత్తారుకు రోడ్డు ప్రాంతం గిట్లా ఉంటే అది ఈ రూట్ నుంచే ఉంటది. ఎందుకంటే గతంలో రోడ్డు కోసం అయితే కొంతవరకు వర్క్ నడిచి ఆగిపోయింది కొన్ని గొడవల వల్ల. మనం చూసుకోవచ్చు ఇప్పుడు కనబడేది ఒకటో బ్రిడ్జి. ఇలాంటి 5 బ్రిడ్జిలు ఉంటాయి.